అవసరం ఉందండి. ఆ రోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అందరూ మనం దేవుడి మంత్రి గారు వచ్చారు, వారు వీరందరూ కూడా పాలకవర్గం వచ్చిన వాళ్ళందరికీ కూడా దగ్గర ఉండి బ్రహ్మాండమైన దర్శనం చేసి పంపించారు. ఇతర రాష్ట్రాల నుంచి లేడీస్ని చూశారు. అక్కడ దర్శనంలో స్వామివారి ముందు నుంచుకొని కళ్ళని నీరు పెట్టుకున్నారండి. అంటే మైమరిపోయారు స్వామివారిని చూసి. మంచి దర్శనం ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా పేరు పేరున చెప్పడం జరిగింది. ఇవన్నీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవడానికి పెద్దల ఆశీర్వాదం, చెప్పిన పెద్దలు అందరి ఆశీర్వాదం, భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో బ్రహ్మాండం జరిగింది. మా రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. చాలామంది లేడీస్ కూడా అన్ని ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వెళ్ళారు, థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఇటువంటి కార్యక్రమాన్ని జాయిన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత మనోహర్ గారు ఉన్నారు ఇక్కడ. ఇటువంటి కార్యక్రమాల్లో చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తుంటారు. సార్ నాకు కోరుకోవడం ఉంది సార్, దానికి మీ తాలూకు అనుభవం కూడా జోడించండి. మనం కూడా మనకు ఉన్న జిల్లాలలో కొంతమంది కమిటీలాగా వేసి ప్రతి జిల్లాకి కూడా వాళ్ళందరితో మన రాష్ట్రంలో ఒక మీటింగ్ పెట్టుకోవాలండి. దానికి కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి లేడీస్ కార్యక్రమం మనం చెప్పారు స్టేజ్ మీద. అక్కడ మహిళా సాధికారి గురించి చెప్తుంటారు అందరూ. పురంధేశ్వరి గారు అందరూ మాట్లాడుతుంటే మేము ఎప్పుడో చేసేవాళ్ళం అన్నాను. ఎన్టీ రామారావు ఎప్పుడు చేశారండి? ఆ రోజు చేసాం మనం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగి అన్ని కార్యక్రమాలు, ఆస్తులు కానీ, ఉద్యోగాలు రిజర్వేషన్లు కానీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు రామారావు గారి చేతుల మీద జరిగాయి. అంటే మా రాష్ట్రం ఎప్పుడో చేసామమ్మా, ఇంకా ఏమన్నా చెప్పండి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే నా కోరిక సార్, రాబోయే రోజుల్లో మనం ఆలోచన చేసి డైరెక్షన్లో మీకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడో ఇది సెంటర్లో ఒక్కో జిల్లా నుంచి ఒక 50 మందినో 100 మంది తీసుకొచ్చి, ఒక లీడర్స్ ఉంటారు జిల్లాల్లో, అవగాహన వాళ్ళు తీసుకొస్తే ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి జిల్లాలో కొంచెం మొబిలైజ్ చేయడానికి బాగుంటుందని నా ఉద్దేశం. మనం ప్లాన్ చేద్దాం సార్. దానికి మీ అందరి రాష్ట్రాలకు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ మన కార్యక్రమాన్ని విజయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు రఘురామరాజు గారు. ఇవ్వండి రా, స్టేట్మెంట్ ఏమీ లేదా? చర్చ ఇప్పుడు సూపర్ 6 పైన లఘు చర్చ ఏంటి? చర్చ మొదలెట్టక ముందేనా? తిరుపతిలో సమావేశం నిర్వహించారో స్పీకర్ గారు కూడా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు అధ్యక్ష. మీ ప్రెజెన్స్ మన గౌరవ స్పీకర్ గారు